హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ప్రిన్సిపల్స్లో టెస్ట్ ఎగ్జిక్యూషను అలాగే డిఫెక్ట్ ట్రాకింగ్ సంబంధించి అలాగే మనకు రిపోర్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. సో వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అలాగే రియల్ టైంలో మనకు ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించిన వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ చూడండి. తప్పకుండా మీకు వీడియోస్ అన్నీ యూస్ అవుతాయి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం టాపిక్ అయితే చూద్దాం. టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే చూద్దామండి. సో దిస్ ఇన్వాల్వ్స్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేసెస్ అండ్ కంపేరింగ్ ద యాక్చువల్ రిజల్ట్స్ విత్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. ఇట్ ఈస్ ఏ క్రిటికల్ phase in the STLC, ensuring that the software functions as intended. సో ఇది మనకు టెస్ట్ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన డెఫినేషన్ అనుకోండి. సో జనరల్గా మనకు టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదండి. సో మీరు ఏదైతే టెస్ట్ కేసెస్ రాసుకుని ఉంటారో, టెస్ట్ సినారియోస్ కానీ టెస్ట్ కేసెస్ కానీ ఆ డేటాని అంటే ఆ టెస్ట్ కేసెస్ని మనము 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఏదైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెవలప్ చేశారు కదా, సో అది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేయడమే మన జాబ్. సో కాబట్టి ఇది ఒక ప్రాపర్గా చేస్తాము. అంటే ఎలా పడితే అలా చేయకుండా ఒక డాక్యుమెంట్ అంటే మనకు టెస్ట్ ప్లాన్ ముందు ప్రిపేర్ చేసుకుంటాము, దాని తర్వాత టెస్ట్ కేసెస్ రాసుకుంటాము, ఆ టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ టెస్ట్ చేయాలనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ కానీ లాగిన్ బటన్ అని కొట్టగానే మీకు లాగిన్ అవ్వలేదనుకోండి, అది ఇష్యూ. దానికి సంబంధించి ఏం చేస్తారు, టెస్ట్ కేస్ని ఫెయిల్ చేసేసి రీజన్ రాస్తారు. సో ఈ టెస్ట్ కేస్ని ఈ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేశాను, ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి మీరు అందులో అప్డేట్ చేసుకుంటారు. సో ఈ విధంగా టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే ఏదైతే యాక్చువల్ రిజల్ట్స్ మీకు వచ్చిందో అలాగే ఎక్స్పెక్టెడ్ మీరు ఏం రావాలి అనుకుంటున్నారో ఇవన్నీ కంపేర్ చేసుకుంటారు. ఈ కంపేర్ చేసుకుంటూ టెస్ట్ కేసెస్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు. సో దీన్ని మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఇందులో 2 ways ఉన్నాయి. మాన్యువల్గా మనము టెస్ట్ చేస్తాము, నెక్స్ట్ ఆటోమేషన్ ద్వారా కూడా టెస్ట్ చేస్తాము. సో ఇక్కడికి మనకు టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిఫెక్ట్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్. ఇది సింపుల్ అండి. డ్యూరింగ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ ఇష్యూస్ ఫౌండ్ ఆర్ డాక్యుమెంటెడ్ అండ్ ట్రాక్డ్. దీస్ డిఫెక్ట్స్ ఆర్ దెన్ రిపోర్టెడ్ టు ద డెవలప్మెంట్ టీమ్ ఫర్ రిజల్యూషన్. సో సింపుల్గా అదే చెప్పాను కదా. సో మీరు టెస్ట్ చేసేటప్పుడు ఆ టెస్ట్ కేసు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్స్ కానీ రాకపోతే దాన్ని మనము ఇష్యూ కింద కన్సిడర్ చేస్తాము. సో ఆ ఇష్యూని మనము అనలైజ్ చేసుకోవాలి. సో ఏదైతే ఇష్యూ వచ్చిందో అది ఎన్విరాన్మెంట్ ఇష్యూనా, సెటప్ ఇష్యూనా, లేదా ప్రొడక్ట్ ఇష్యూనా, లేదా మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇష్యూనా అనేది మనము డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇష్యూ అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారో వాళ్ళకి మనము ఒక బగ్ క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. అసైన్ చేసిన తర్వాత మనకు బగ్ క్రియేట్ చేసిన తర్వాత బగ్ ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఈ ఐడిని తీసుకుని వెళ్ళి మనము ఏదైతే టెస్ట్ కేసు మీరు ఫెయిల్ చేశారో అందులో అప్డేట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనము రీటెస్ట్ చేయాలనుకోండి, ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్ని మళ్ళీ మనము టెస్ట్ చేస్తాం. అప్పుడు మనకు ఎందుకు ఫెయిల్ అయింది అని తెలియడానికి రీజను, ఎవిడెన్స్ ఏంటి, ఈ బగ్ ఐడి. సో కాబట్టి ఎవరైతే బగ్స్ క్రియేట్ చేస్తారో ఆ బగ్కి సంబంధించి ఏదైతే టెస్ట్ కేసు ఉందో అందులో కూడా అప్డేట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారో సో నెక్స్ట్ పర్సన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో మీరు ఏమైనా చెక్ చేయాలనుకున్నా కూడా మీకు ట్రాక్ చేయడానికి ఉంటుంది. అలాగే మనము ఇలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో కూడా ఫేస్ చేస్తే మళ్ళీ ఇంకో ఇష్యూ క్రియేట్ చేయకుండా ఇదే ఇష్యూని మనం రీఓపెన్ చేసుకోవచ్చు. అంటే నేను లేటెస్ట్ బిల్డ్ టెక్స్ట్ చేశాను, సో మళ్ళీ ఇష్యూ రీప్రొడ్యూస్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ రీవిజిట్ చేసి చెక్ చేస్తారు. సో ఇది జనరల్గా మనకు రిపోర్టింగ్ అంటే ఏం లేదండి. సో మనకు దీనికి సంబంధించిన బగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ డెవలపర్కి రిపోర్ట్ చేయడమే. సో ఇది మనం ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇదే. ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎవరు డెవలపర్ అనేది కనుక్కోవాలి, వాళ్ళకి అసైన్ చేయాలి, అంతే. అది మన వర్క్. సో మీరు ఎలా టెస్ట్ చేస్తారు, ఎలా థింక్ చేస్తారు అనేది మీ యొక్క మైండ్ సెట్. అంటే మీరు ఫస్ట్ కస్టమర్ అలాగా ఆలోచించాలి, నెక్స్ట్ ఇంజనీర్ లాగా ఆలోచించాలి, లైక్ అన్నోన్ పర్సన్ లాగా ఆలోచించాలి. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ మనం రాసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసి మన యొక్క ప్రోడక్ట్ని ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో మంచిగా క్వాలిటీ కలిగిన సాఫ్ట్వేర్గా మనము టెస్ట్ చేయాలి. అలాగే వీటిని రిలీజ్ చేయడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది.
సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మనకు దీనికి సంబంధించిన చాలా టాపిక్స్ అయితే నేను కవర్ చేశాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి, రిప్లై